ఈ వయసులో చాలామంది కంపారిజన్ గూడా. హ్మ్. పక్కవాడు మంచి కాస్ట్‌లీ బైక్‌లో తిరుగుతున్నాడు. హ్మ్. వాళ్ళ కంఫర్ట్స్ మనతో పోల్చుకుంటే చాలా గొప్పగా ఉన్నాయి. హ్మ్. అయితే ఏదైనా ఈజీగా సంపాదించొచ్చనే ఈ జనరేషన్‌కి హ్మ్. లైఫ్‌లో మర్చిపోలేనిది ఏదైనా నువ్వు సాధించాలని అనుకుంటే ఒక్క హ్మ్. రాత్రికి వచ్చేది కాదిది. హ్మ్. డెఫినిట్‌గా నువ్వు వర్క్ చేస్తేనే. హ్మ్. మీరు చెప్పినట్టు క్లాస్ రూమే పెద్ద ఎగ్జాంపుల్. హ్మ్. ఎవరైనా నంబర్ 1 ర్యాంక్ వచ్చారంటే మీలాగే సినిమాలు చూసి, టీవీలో క్రికెట్ చూసి, ఫ్రెండ్స్‌తో తిరిగి నంబర్ 1 ర్యాంక్ రావడం అసాధ్యం. ఆ! మీరందరూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళు త్యాగం చేసి ఉంటారు కాబట్టి హ్మ్. నౌ దే ఆర్ గెట్టింగ్ ఇట్. అవును. కానీ ప్రస్తుతం అది గుర్తించే స్థితిలో ఉండరు. వీడికి అదేంటి అవును. ఎంత కోల్పోయాడు, మేమెంత ఆనందంగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాం ఏదో మిస్ అయ్యారు వాళ్ళు. అనే బాధలో వాళ్ళని చూసి జాలి పడతారు తప్పితే, ఓకే. ఇది ఫస్ట్ ర్యాంక్ వరకు ఓకే అండి. బట్ జీవితంలో సక్సెస్ అయినాళ్ళని చూసి వాళ్ళు మిస్ అవుతున్నారు అనే కంటే, కొన్ని మిస్ అయితే జీవితం ఇంత అద్భుతంగా ఉంటుంది అనేది తెలుసుకోగలిగారనుకోండి ప్రాక్టికల్‌గా. జెలసీ కాకుండా ఇన్‌స్పిరేషన్ తీసుకోగలిగారనుకోండి. ప్రతి వ్యక్తి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా చూడొచ్చప్పుడు వాళ్ళు. మీకు వయసుకు మించి అవసరం లేని వాటి కోసం ఇంపార్టెంట్ అయిన వదులుకుంటే హ్మ్. మీరు దాన్ని చేస్తే ఫ్యూచర్లో మీకు ఏది ఇంపార్టెంటో దాన్ని త్యాగం చేసి వదులుకోవాల్సి వస్తుంది. ఏది ఇంతకుముందు మీరు ముఖ్యమని అనుకున్నారో ఆ సౌకర్యాలు ఇప్పుడు మళ్ళీ మీరు పొందలేరు. హ్మ్. సో ఈ విషయం వాళ్ళు అర్థం చేసుకుంటే ఏది వేర్ టు ఫోకస్ అనేది దే విల్ అండర్స్టాండ్. ఎగ్జాక్ట్‌లీ.